అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను పులిచింతాకు పెసరపప్పు వేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. సో మీరంతా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఇదిగో ఈ పులిచింతాకుని ఫ్రెష్గా నేను మా బ్యాక్ యార్డ్లోంచి కోసుకొచ్చాను. ఇదేంటంటే ఫస్ట్ నాకు ఇది ఏదో వీడు అనుకున్నాను అనమాట. అది పిచ్చి మొక్కలాగా ఉందని పీక పడేస్తూ ఉండేదని. కానీ తర్వాత తెలిసింది నాకు ఇది పులిచింతాకంటే ఇదే అని తెలిసింది. అప్పటి నుంచి దీన్ని కోసి వాడడం మొదలుపెట్టాను. ఇది కొద్దిగా పుల్లగా ఏదో చింత చిగురు అన్నట్టుగా లేదా గోంగూర అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ మొక్క ఇలాగే ఉంటుంది. ఇంకో 2-3 రకాలను కూడా నేను చూశాను. కాబట్టి మీరు ఆకు తీసుకుని నోట్లో వేసుకుని చూడాలి. అది పుల్లగా ఉంటేనే అది పులిచింతాకు అనమాట. కాకపోతే అదేదో వేరే, సో అదేదో మనకు తెలియదు కాబట్టి దాన్ని వాడద్దు. ఈ పుల్లగా ఉన్న ఆకులు ఉంటేనే అది పులిచింతాకు అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాక్ట్గా ఇలా ఉండేవే ఇంకో 2 మొక్కలు చూశాను నేను. అందుకని మీరు నోట్లో వేసుకుని చూసి ఇది పులిచింతాకు అని తెలిసాకనే వాడండి. ఇప్పుడు ఈ కాడల నుంచి ఆకులన్నీ విడదీసేసాను. ముదురు కాడలన్నీ తీసేసుకుంటే లేత కాడలు ఉంచుకున్నా పర్వాలేదు. ముందుగా 1 కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఒక అరగంట నీళ్ళలో నానబెట్టాను. ఇప్పుడు ఈ గిన్నె తీసుకెళ్ళి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తూ ఉంటాను. ఇక్కడ పెసరపప్పు ఉడుకుతుంది కదా, దీంట్లో 3 పచ్చిమిరపకాయలు నిలువుగా తరిగి వేసి దాంట్లో ఒక 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను ఎర్రకారం వేస్తున్నాను. సరిపడ ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు ఈ పులిచింతాకును కూడా నేను ఈ పప్పులో వేసేస్తున్నాను. ఈ ఆకులన్నీ విడదీశాక నేను ఏం చేశానంటే దీన్ని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళలో జాడించి తీసానమాట. ఆ తర్వాత మళ్ళీ నీళ్ళలోంచి తీసి ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. ఎందుకంటే ఇది నేల మీద పెరుగుతుంది కాబట్టి మనకి దుమ్ము ధూళి ఇసుక అంతా అంటుకుంటుంది. కాబట్టి కొంచెం శుభ్రంగా కడుక్కుంటే మంచిది. మనం పాలకూర అవి ఎలా కడుక్కుంటామో, మెంతికూర ముఖ్యంగా, అలాగే ఇది కూడా బాగా కడగాలన్నమాట. ఈ ఆకు చూడండి, వేయగానే ఎలా ఉడికిపోయిందో. ఈ ఆకు ముట్టుకుంటే కూడా చాలా పల్చగా ఉంటుందన్నమాట. ఈ పెసరపప్పు కూడా మనం నానబెట్టాం కాబట్టి ముందుగాను ఉడికిపోతుంది. ఇప్పుడు మనం పోపెట్టేసుకుందాం దీంట్లో. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో పోపెట్టడానికి 1 టేబుల్ స్పూను నెయ్యి తీసుకుని వేడి చేస్తున్నాను. ఈ పప్పులో 1 టీ స్పూను చింతపండు పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది పుల్లగా ఉంటుంది, అయినా కూడా ఆ పులుపు సరిపోదు. కొద్దిగా చింతపండు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ నెయ్యి కాగాక దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3-4 ఎండుమిరపకాయలు, మీ కారాన్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు 3 కానీ 4 కానీ వేసుకోండి. ముక్కలుగా గిల్లేసి వేసుకోండి. ఆ తర్వాత కాసిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఈ పప్పులోకి వెల్లుల్లిపాయలు టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ ఆల్మోస్ట్ వేగిపోయింది అనుకున్నాక కొద్దిగా ఇంగువ, 1 చిటికెడు పసుపు, 1 చిటికెడు కారం కూడా వేస్తే ఈ నూనెలో కలిసి మంచి కలర్ వస్తుంది పప్పుకి. ఒకసారి బాగా కలిపేసి ఈ పప్పు తీసుకెళ్ళి పప్పులో వేసేయండి. ఈ ఆకు దొరికిందంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ పప్పు ట్రై చేసి తీరాలి, అంత బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. అయిపోయింది, పప్పు అంతా ఉడికిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. ఈ వేడి మీద భలే బాగుంటుంది. మీరు పోపులో కూడా వేసుకోవచ్చు కావాలంటే. వేసేసి ఒకసారి మూత పెట్టేస్తే పప్పు అంతటికి ఈ సువాసన పడుతుందన్నమాట. ఇదండి పులిచింతాకు పప్పు, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. నా ఇంగ్లీష్ ఛానల్ కూడా విజిట్ చేసి ఆ రెసిపీలు కూడా ట్రై చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో.